మన హిందూ సాంప్రదాయంలో సాయంత్రం లేదా సంధ్యా సమయం అనేది అత్యంత పవిత్రమైంది. ఈ సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఏ ఇల్లు ప్రశాంతంగా ఉందో, దీపకాంతితో వెలుగుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కానీ మనం తెలియక చేసే కొన్ని పనులే ఆ తల్లిని మన గడప దాటకుండా చేస్తాయి. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం అత్యంత దరిద్రం. అనారోగ్యంతో ఉన్నవారు లేదా చిన్నపిల్లలు తప్ప మిగిలిన వారు ఈ టైంలో నిద్రపోకూడదు. ఇది ఇంట్లో సోమరితనాన్ని మరియు నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పాయింట్ నెంబర్ 2, సూర్యాస్తమయం తర్వాత ఇల్లు అస్సలు ఊడవద్దు, చెత్తను కూడా బయట పడేయద్దు. చీకటి పడ్డాక ఇల్లు ఊడవడం అంటే ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు పంపించడమే అని మన పెద్దలు చెప్తుంటారు. ఒకవేళ ఊడవాల్సి వచ్చినా ఆ చెత్తను ఒక మూల ఉంచి ఉదయాన్నే పారబోయాలి, కానీ బయట పడేయద్దు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా పాలు, పెరుగు, ఉప్పు వంటి వస్తువులను ఇరుగు పొరుగు వారికి ఇవ్వడం అంత మంచిది కాదు. దీనివల్ల మీ ఇంట్లోని ఐశ్వర్యం బయటికి వెళ్తుందని నమ్ముతారు. సంధ్యా సమయంలో ఇంట్లో గొడవలు జరగడం, పిల్లలను కొట్టడం లేదా ఏడవడం అస్సలు చేయకూడదు. ఏ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడ భగవంతుని నామస్మరణ వినిపిస్తుందో అక్కడికి రావడానికే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. సంధ్యా సమయం అనేది ప్రార్థనకు, ధ్యానానికి కేటాయించవలసిన సమయం. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పుని తెస్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.